హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 23rd మేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్తో పాటు మనం ప్రతిరోజు రెండు స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూస్తున్నాం. ఈరోజు కూడా రెండు స్టాక్స్ మొమెంటమ్ స్టాక్స్లోంచి తీసుకొని వాటికి టెక్నికల్గా చార్ట్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 68.75 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది 22,597 దగ్గర. యాక్చువల్ క్లోజింగ్ 22,620 దగ్గర క్లోజ్ అయింది, కానీ అడ్జస్టెడ్ ప్రైస్ 22,597. అయితే ఇక్కడ నిఫ్టీ 50లో ఈరోజు టాప్లో ఉంది సిప్లా 2.77% పెరిగింది, 40 రూపీస్ అప్. దాని తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్, టాటా కన్స్యూమర్, కోల్ ఇండియా, బ్రిటానియా, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, తర్వాత ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ ఇవన్నీ కూడా పెరిగిన స్టాక్స్. తగ్గి నిఫ్టీ 50లో బాగా డౌన్ అయిన స్టాక్ అంటే శ్రీరామ్ ఫైనాన్స్, దాని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అపోలో హాస్పిటల్, హిండాల్కో, హీరో మోటార్. మెటల్స్లో కొంచెం ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ కనపడింది మోస్ట్ ఆఫ్ ద మెటల్ స్టాక్స్లో. టాటా స్టీల్, తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్, హిండాల్కో, వీటన్నిటిలో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఈరోజు ఈరోజు జరిగిన ట్రేడింగ్లో. అయితే ఇప్పుడు నిఫ్టీకి మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో ఇది ఈరోజు ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు, మన కీ లెవెల్ 22,320. ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంతసేపు ఏదైనా డిప్ వస్తే అది మనకి ఆపర్చునిటీ అని మనం గత వీడియోస్లో కూడా అనుకున్నాం. ఈరోజు మనకి మంచి ఆపర్చునిటీ ఇచ్చింది 22,490. ఇది మనం నిన్న అనుకున్న సపోర్ట్. ఈ సపోర్ట్ దగ్గరే ఎగ్జాక్ట్లీ సపోర్ట్ తీసుకొని 22,600 వరకు అప్ సైడ్కి వెళ్ళింది. ఇక్కడ ఒక మనకి ఇంట్రాడేలో చేసుకున్నా కానీ మనకి దాదాపుగా 100 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చేది. సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం 22,700 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే 22,750 అండ్ 22,775 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. డౌన్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ అగైన్ 22,490. సో ఒకవేళ ఓపెనింగ్ ఏదైనా ఒక 50-60 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 22,580 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఒకవేళ దీనికన్నా కింద ఓపెన్ అయితే 22,490 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ మనకి నెక్స్ట్ లెవెల్ చూస్తే 22,388 ఇది మంత్లీ పివోట్, ఇది సపోర్ట్ లెవెలే. దాని తర్వాత 22,320 మన కీ లెవెల్. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు నిఫ్టీలో. అయితే ఓవరాల్గా విక్స్ చాలా ఎక్కువ ఉంది, వొలటాలిటీ కూడా చాలా హైలో ఉంటుంది. కొంచెం కాషియస్గా ఉండాలి మనం మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఈ వొలటాలిటీ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా హై వొలటైల్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ మనకి F&O మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం చాలా లైట్ పొజిషన్స్లో ఉండాలి, హెవీ పొజిషన్స్ని మనం క్యారీ చేయొద్దు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మాత్రం నెగిటివ్గా క్లోజ్ అయింది, 47,780 దగ్గర క్లోజ్ అయింది. మన కీ లెవెల్ 47,750, దీనికి దగ్గరే క్లోజ్ అయింది. కాకపోతే హైయర్ లెవెల్లో బాగా సెల్లింగ్ వచ్చింది. ఒకటి ఇక్కడ మనం గమనిస్తే హైయర్ లెవెల్లో సెల్లింగ్ వస్తుంది, లోయర్ లెవెల్లో బాయింగ్ వస్తుంది. సో ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలే ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా. మేబీ అరౌండ్ 47,000 నుంచి 48,500 ఈ 1,500 పాయింట్స్ రేంజ్లో కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఓవరాల్గా మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిని కంపేర్ చేసుకుంటే నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ వీక్నెస్ కనపడుతుంది. సో మనం కొంచెం కాషియస్గా ఉండాలి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు. ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు. సో మనం స్టాటిస్టికల్గా చూసినా కానీ మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ ట్రేడర్సే ఎక్కువ నష్టాల్లో ఉంటున్నారు రీటైల్ ట్రేడర్స్లో. సో కాబట్టి కొంచెం ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఉంటేనే మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేయండి, అదర్వైజ్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ మనం ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో స్టాక్స్లో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్ ఇవన్నీ కూడా పేజ్ ఇండస్ట్రీస్, లూపిన్, కోఫోర్జ్, ఒబ్రాయ్ రియాలిటీ, సన్ ఫార్మా, మెక్డోవెల్, బిర్లా సాఫ్ట్, ఎల్టీటీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐజీఎల్ ఇవన్నీ కూడా కొంత ప్రైస్ పెరుగుతూ వాటితో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇందులో మనం టాప్లో తీసుకుంటే పేజ్ ఇండస్ట్రీస్ ఉంది, కాకపోతే హై టికెట్ సైజ్ స్టాక్ ఇది 34,800 పైన ఉన్న స్టాకు. సో లాస్ట్ క్లోజింగ్ 35,660 దగ్గర క్లోజ్ అయింది. తర్వాత లూపిన్, కోఫోర్జ్ ఈ రెండింటిని కూడా మనం మానిటర్లో పెట్టి కొంచెం టెక్నికల్ లెవెల్స్ చూసుకొని దీంట్లో ఒక లాంగ్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అట్లనే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తే హిందుస్థాన్ కాపర్ చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది, 47.51% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ దాదాపు 4% తగ్గింది. ముతూట్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్, బర్జర్ పెయింట్, ఏబిఎఫ్ఆర్ఎల్,
వీటిలో మోస్ట్లీ హిందుస్థాన్ కాపర్ ఇట్లా మెటల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మెటల్ స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది హైయర్ లెవెల్ నుంచి. వీటిలో మన పొజిషన్స్ ఉంటే మాత్రం మనం కూడా కొంత ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. సో ముతూట్ ఫైనాన్స్, తర్వాత అపోలో హాస్పిటల్, బర్జర్, ఏబిఎఫ్ఆర్ వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు కనపడుతుంది డేటా ప్రకారం చూస్తే. సో వీటిలో మనం కొంచెం కాషియస్ అప్రోచ్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం 2 స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. 2 కూడా మొమెంటమ్ స్టాక్స్, మొమెంటమ్ ఉన్న స్టాక్స్లోంచి తీసుకుందాం. ఈ స్టాక్ వచ్చి లూపిన్లో 2 రకాలుగా, ఒకటి మనం మన ఫిల్టర్స్ ప్రకారం మొమెంటమ్ స్టాక్స్ ఫిల్టర్లో కూడా లూపిన్ వచ్చింది, అండ్ F&O ఫిల్టర్స్లో కూడా మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో లూపిన్ వచ్చింది. సో లూపిన్లో ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ కనబడుతుంది ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం. అయితే ఒకటి చూస్తే ఇక్కడ మనకి ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఒక కన్సాలిడేట్ అయింది చాలా రోజులు, 1550 నుంచి 1700 మధ్యలో. ఈరోజు ఈ కన్సాలిడేషన్ జోన్ని బ్రేక్అవుట్ చేసింది. ఒకటి మనకి బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అంటామంటే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఇది బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ లాగా తీసుకోవచ్చు. ఒకటి బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు, లేదా ఒక పుల్ బ్యాక్లో కూడా దీంట్లో ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. పుల్ బ్యాక్ వస్తే 1670 ఆర్ 1660 లెవెల్స్కి వస్తే కూడా దీంట్లో లాంగ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. 1620 కన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి. హైయర్ లెవెల్లో ఇప్పుడు 1700 క్రాస్ చేస్తే 1770 ఆర్ 1775 వరకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. ఈ బ్రేక్అవుట్ చేస్తే మాత్రం మొమెంటం స్ట్రాంగ్ ఉంటుంది. సో ఆ ఆపర్చునిటీని మనం ఎన్కాష్ చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో. సో స్టాక్ని మానిటర్ చేసి లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఏ స్టాక్ మనం ట్రేడింగ్ చేసినా కానీ స్టాప్ లాస్ పెట్టడం అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. మనం స్టాప్ లాస్ తప్పకుండా పెట్టుకొని ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి టాటా పవర్. టాటా పవర్లో ఈరోజు దాదాపుగా 1.3% పాజిటివ్గా క్లోజ్ అయింది. సో 447 దగ్గర. సో స్టాక్ కొంచెం స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. ఈరోజు క్లోజింగ్ ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన అయింది, పివోట్ లెవెల్ కన్నా కూడా పైన అయింది, మంత్లీ పివోట్ అండ్ వీక్లీ పివోట్ లెవెల్స్ కన్నా కూడా పైన ట్రేడ్ అవుతూ ఉంది. సో దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎనీ ఇంట్రాడే డిప్స్ వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మేబీ అరౌండ్ 440 ఆర్ 443 లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. వీక్లీ పివోట్ కన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి. వీక్లీ పివోట్ వచ్చి 427. సో ఈ లెవెల్ కన్నా కిందకి వస్తే కొంచెం ప్రాబ్లం రావచ్చు స్టాక్లో. సో దీన్ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. హైయర్ లెవెల్లో మనకి 460 నుంచి 465 జోన్ ఇది రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కొంచెం టైం ఎక్కువ పెట్టుకుంటే ఈ 465ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా అప్ సైడ్ మనకి 500 వరకు పెద్దగా రెసిస్టెన్స్ పాయింట్ ఏమీ లేదు. సో ఇక్కడ మనకి ఇది బ్రేక్అవుట్ చేస్తేనే మనం 500 అనుకోవచ్చు. అదర్వైజ్ ఈ 465 లెవెల్స్ దగ్గర ఏదైనా ఒక బేరిష్నెస్ కనపడితే అక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. సో మీ అందరికి తెలుసు రెగ్యులర్గా మనం మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ బ్యాచ్ June 3rd నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాల కోసం వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.